गाइस वेलकम बैक टू अवर चैनल पूजम्मास कुकिंग ब्लॉग्स। ఈరోజైతే నేను సండే మినీ బ్లాగ్ చేశానన్నమాట। మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి అమ్మ పూరి చేశారు। పూరీలోకి కూర అన్నమాట। ఇదైతే బంగాళదుంప కూర ఉంటుంది కదండి, మేమైతే అదే చేసుకుంటాం ఎవ్రీ టైం। అలా కాకుండా శనగపిండి వేయకుండా కొంతమంది బంగాళదుంప కుర్మా కింద కూడా చేసుకుంటారు, బట్ మేమైతే ఇలా చేసుకుంటాం ఎప్పుడు। రెండు విధాలుగా కూడా బాగుంటుందన్నమాట। అమ్మ అయితే ఈసారి డిఫరెంట్గా ట్రై చేశారు కర్రీ। ఫస్ట్ అయితే చూపించిన విధంగా పచ్చిమిర్చి, ఆవాలు, పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదండి, అవి వేసేసుకుని కరివేపాకు వేసుకున్న తర్వాత శనగపప్పు కొంచెంసేపు నానబెట్టుకున్నారు, గమ్మున ఉడుకుద్దని పచ్చెనపప్పు। తర్వాత ఏంటంటే ఆలూని సపరేట్గా బాయిల్ చేసేసుకుని దాన్ని కొంచెం స్మాష్ చేశారనమాట, అప్పుడు కర్రీ బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేశారనమాట। నెక్స్ట్ ఏంటంటే ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత శనగపిండి వాటర్ని కలుపుకుని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి, అంతే। చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు కర్రీని। ఇప్పుడైతే పూరి చేస్తున్నాం అనమాట అండి। ఇప్పుడు పూరి పర్ఫెక్ట్గా చాలామందికి సర్కిల్ షేప్లో చేయడం రాదు కదా, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ డబ్బా ప్లేట్ యూస్ చేసి కట్ చేశాను। మీరు కూడా ఇలా కట్ చేసుకోవాలని ఏం కాదు, నేను జస్ట్ చూపిస్తున్నాను అంటే మేము ఇలా ట్రై చేసామని చెప్పి। పూరీలు ఇలా మనకి ఉబ్బు రావాలంటే దాని మీద ప్రెస్ చేసుకుంటూ అప్పకతో మెల్లగా ఇలాగొండి 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకోవాలి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో అసలు। అండ్ మాకైతే లంచ్లోకి చేపల పులుసు అండ్ ఎండు మెత్తళ్ళు, చింత చిగురు వండిందమ్మ। మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।